నేను చించేస్తాను, నేను పొడి చేస్తాను, నేను మాస్కులైతే తీసేస్తాను అనేసైతే చెప్పేసైతే స్టేజ్ పైన చెప్పేసైతే లోగకైతే వచ్చింది. కానీ అస్సలు ఆట అనమాట ఆడట్లేదు. ఎప్పుడు చూసినా నన్ను రాజా అని పిలిపించుకోవాలని రాజా, రాజా అని పిలిస్తే ఎక్కడో మురిచిపోయి సిగ్గుపడుతుంది. అసలు సిగ్గుపడకండి. సిగ్గుపడతా ఉంటే చచ్చిపోవాలనిపిస్తుంది ఇవతల ఉండేవాళ్ళు చూసేవాళ్ళకి. అసలు అలా సిగ్గుపడకండి. మీరు ఈ నలుగురిలో అరవటమే అస్సలు రాదు. అంటే పెద్దగా అరిచేస్తుంది. దానికి రీజనే లేదు. ఎందుకంటే 4 గోడల మధ్య బాగా అరిచి, అరిచి అలవాటయిపోయిందనమాట. లేదంటే సైలెంట్‌గా కూర్చుంటుంది. ఎవరితోని బాగా మాట్లాడలేకపోతుంది అసలకి. కంటెంట్ ఇవ్వలేకపోతుంది. తనూజ గురించి సంజన గారి గురించి మాట్లాడుతుంది. సంజన వచ్చేసి తనూజ కొంచెం సీరియల్ గదా! అలా నటిస్తుందని చెప్తే గూడా మీరు గూడా అలాగే నటిస్తున్నారు కదా! నేను అడిగేశాను. ఏమనుకుంటున్నావు అని తనేజకైతే తనకి తానే డప్పు కొట్టుకుంటుందనమాట. అస్సలు ఎవరి దగ్గర ఏం మాట్లాడాలో తెలియక ఒక సైడ్‌కెళ్ళేసి హాయిగా కూర్చొనేస్తుంది. లేదంటే వంట దగ్గరికెళ్ళి పులిహారీ కలుపుతుంది. అంతే ఆ చీకటి మొఖం పెట్టుకొని. అస్సలు ఇంత ఇలా ఉండేదానికి అసలు 'బిగ్ బాస్' ఎందుకు తీసుకొచ్చారో షోకి? అసలు వాళ్ళ ప్రేమ కథ ఎవరు సరిగ్గా చూడట్లేదు. క్రోల్ చేసేస్తున్నారు. నేను బిగ్గెస్ట్ షోకెళ్ళైతే నా ప్రేమ కథ ప్రమోషన్ చేసుకోవాలనే వచ్చినట్టయితే ఉంది మాధురి.